దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపలో మరలా మనం కలిసి జీసస్ బైబిల్ కాలేజ్ స్నేహాబ్ది థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసెస్లో మరికొన్ని విషయాలు చర్చించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఈ క్లాసెస్కు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి. ఈ వీడియోస్లో థియోలాజికల్గా మనం అనేక అంశాలు డిస్కస్ చేస్తూ ఉంటాము. మన స్నేహాబ్ది డయాసిస్ ఛానల్ మీరు తరచుగా రిపీటెడ్గా చూస్తూ ఉండండి. ఒకవేళ ఒక వీడియో ఒకసారి చూసి వదిలిపెట్టేస్తే మీకు విన్నప్పుడు గుర్తున్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత మర్చిపోతారు. కనుక ప్రతి వీడియో కనీసం 3-4 సార్లు మీరు వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఆ వీడియోలో ఉన్న విషయాలు ఇతరులకి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు రాసుకున్నప్పుడు, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు, అలాగనే మీ స్నేహితులకు, మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఆ వీడియోస్లో ఉన్న విషయాలు పంచుకున్నప్పుడు మీకు అవి బ్రెయిన్లో ఫీడ్ అయ్యి మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారు. గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గత 2 వీడియోస్ మనం చేశాము. ఉపయోగించకూడని పదాలు. దేవునికి ప్రార్థనలో కానీ ప్రసంగాల్లో కానీ కొన్ని పదాలు ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా? ఆ సిరీస్లో ఇది 3వ వీడియో. రెవరెండ్ ఎస్ హేబెల్ గారు ఒక 6 పదాలను నాకు పంపించి, సరే ఈ పదాలు వాడచ్చా వాడకూడదా కొంచెం తెలియచేయండి అని అన్నారు. పర్సనల్గా తెలియచేయడం కన్నా ఒక వీడియో చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుందని గమనించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో 3 పదాలు మనం మాట్లాడుకుందాం. దీని తర్వాత మరొక వీడియో, అందులో మరొక 3 పదాలను మనము మాట్లాడుకుందాం. ఏమిటి ఆ 3 పదాలు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే 3 పదాలు ఏమిటి అంటే, మొదటిది సర్వాంతర్యామి అని ప్రభువుకి ఉపయోగించవచ్చా? రెండవది దయ్యాలను లేక సాతానును బంధిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటారు, అలా అనొచ్చా, అనకూడదా? మూడవది క్రిస్టియన్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒకవేళ వర్షం వచ్చేలా ఉంటే వర్షాన్ని ఆపమని ప్రార్థన చేయొచ్చా? అలాగనే ఎండాకాలంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎండ ఎక్కువగా కాయకుండా ఎండను తగ్గించమని ప్రార్థన చేయొచ్చా? ఈ 3 అంశాలు ఈరోజు మనము మాట్లాడుకుందాం. మొదటిగా సర్వాంతర్యామి అంటే ఏమిటి? సర్వాంతర్యామి అనే పదానికి సర్వములోనూ ఉన్నవారు, అంతర్ అంటే లోపల, యామి అంటే ఉన్నవారు, సర్వం అంటే అంతట్లో. దేవునికి ఈ పదాన్ని సహజంగా ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు క్రైస్తవులు కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు ప్రార్థనలోను ప్రసంగాల్లోనూ. అంటే దీని మీనింగ్ సరిగా వారు గమనించక అందరూ ఉపయోగిస్తున్నారు, ఈ పదం మనం కూడా ఉపయోగించవచ్చేమో అనుకుని వారు ఉపయోగిస్తూ ఉంటారు. ఒకసారి దీని మీనింగ్ మనం లోతుగా ఆలోచిద్దాము. సర్వము అంటే సృష్టించబడిన సమస్తం. మనం కంటికి కనిపిస్తున్న ప్రతిదీ సృష్టించబడిందే. ఈ సృష్టిలో ప్రతి దానిలోనూ కూడా దేవుడు ఉన్నారు అనే ఆలోచనని సర్వాంతర్యామి అంటారు. ఈ సర్వాంతర్యామి అనే పదాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే 2 పదాలు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. ఒకటి ప్యాంథిజము, రెండవది యానిమిజం. ప్యాంథిజం అంటే ఏమిటి? ప్యాంథిజం అంటే ప్రతి మనిషిలోను, ప్రతి జంతువులోను, ప్రతి సృష్టిలోను, అంటే లోయలు, పర్వతాలు, సముద్రాలు, కొండలు ఒకటని కాదు, అంటే ఇన్ ఎవ్రీ క్రియేషన్, అంటే ప్రతి అణువులోనూ దేవుడు ఉన్నారు, ప్రతి జంతువులో దేవుడు ఉన్నారు, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నారు. దేవుడు లేని పదార్థం అంటూ లేదు. రాయిలో దేవుడున్నారు, చెట్లో దేవుడున్నారు, నీటిలో దేవుడున్నారు, గాలిలో దేవుడున్నారు, ఇలా ప్రతి దానిలో కూడా దేవుడున్నారు. సూర్యచంద్ర నక్షత్రాలు అందులో కూడా దేవుడు ఉన్నారు. అంటే మనకు
సృష్టించబడిన ప్రతి దానిలో కూడా దేవుడు ఉన్నారు, అలాగే మనిషిలో కూడా దేవుడు ఉన్నారు, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నారు. ఈ ఆలోచనని ప్యాంథిజం అని అంటాం. ఈ ప్యాంథిజంను చాలా మతాలు అంగీకరిస్తాయి. అంటే సమస్తము దైవ స్వరూపమని నమ్ముతారు. మనం చాలా వరకు ఇవి వింటున్నాము, చూస్తున్నాము. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ మైథాలజీ చాలా ఎక్కువగా ఉన్నది. ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూడడం అనేది మనకు బాగా చురపరిచే మొదటి నుంచి మనకు అలవాటు. ఈ ప్యాంథిజం అనే దానిని బైబిల్ గ్రంథం అంగీకరిస్తుందా చూద్దాం సార్. క్రిస్టియన్ థియాలజీ డస్ నాట్ యాక్సెప్ట్ ప్యాంథిజం. క్రైస్తవ దైవ విశ్లేషణ ప్యాంథిజంను అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు అంటే ఇక్కడ ఒక 5 రిఫరెన్సెస్ మీకు ఇస్తున్నాను. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, రోమా 1:20వ వచనం, కీర్తనలు 139 7 నుంచి 10 వచనాలు, ఇర్మియా 23వ అధ్యాయము 23-24 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అన్నారు. అంటే ప్రారంభములో, ఆదిలో దేవుడు భూమిని ఆకాశాలను సృష్టించారు. దేవుడు సృష్టించారు, బయట నుంచి దేవుడు సృష్టించారు. మనం ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఆ పనిలో మనం ఉండవు, మనం బయట నుంచే పని చేస్తాం. కనుక దేవుడు బయట ఉన్నారు. బైబిల్ ప్రకారంగా సృష్టికి బయట దేవుడు ఉన్నారు. గాడ్ ఈజ్ బియాండ్ ద క్రియేషన్. దిస్ ఈజ్ ద biblical theology, Christian theology. But pantheism believes that God is in the creation. మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. రెండవది ద్వితీయోపదేశకాండము 6:4 చూస్తే, హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. మన దేవుడు ఒకే దేవుడు. ఇజ్రాయేలు ప్రజలకు మోషే గారు ఖండితమైన వివరణ ఇచ్చారు, ఆజ్ఞాపించారు. ఒకే దేవుడు మన దేవుడు. సృష్టిలో దేవుడు ఉన్నారు అంటే లక్షల కోట్ల దేవుళ్ళు ఉండి తీరాలి. ప్రతి వస్తువులో దేవుడు ఉంటే ఒక దేవుడు అనే అవకాశమే లేదు కదా. ఇప్పుడు నా ముందు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో దేవుడు ఉన్నారు, లేకపోతే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్లో దేవుడు ఉన్నారు, కెమెరాలో దేవుడు ఉన్నారు, మైక్లో దేవుడు ఉన్నారు, అలాగే ఇక్కడ ఉన్న సోఫాలు ఉన్నాయి, లేకపోతే ఇలాగ అక్కడ సంథింగ్ ఈ రూమ్లో చాలా బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిట్లో దేవుడు ఉన్నారంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యం? కొన్ని ప్రాణుల్లో దేవుడు ఉన్నారు అనుకుందాము. ప్రాణుల్లో దేవుడు ఉన్నారు అనుకుంటే అంటే ప్రతి జంతువులో దేవుడు ఉంటారా? ఉన్నారని నమ్మేవాళ్ళు. మనం ఓల్డ్ మైథాలజీ చూస్తే, ఐగుప్తు మైథాలజీ మనం చూస్తే వారికి కప్ప కూడా దేవుడే. ఇలాగ చాలా సందర్భాల్లో అనేక దేశాల్లో అనేక మతాలలో ప్రతి జంతువుని దేవుడిగా ఆరాధించే అలవాటు ఉన్నది. అందుకనే ప్రతి దానిలోనూ దేవుడు ఉన్నారని చెప్తుంటారు. కానీ ద్వితీయోపదేశకాండంలో మోషే గారు మళ్ళా ఆజ్ఞాపిస్తూ ఒక్కరే దేవుడు అని చెప్పారు. రోమా 1వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, దేవుడు చేసిన సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది, అంతేగాని దేవుడు అందులో లేరు. The creation of God glorifies God's capacities and strengths and abilities and His knowledge and His omniscience. సృష్టిలో దేవుడు లేరు. ఇర్మియా 23-24 వచనాలు చూస్తే, డూ ఐ నాట్ ఫిల్ హెవెన్ అండ్ ఎర్త్ డిక్లేర్స్ ద లార్డ్. భూమిని ఆకాశాన్ని సృష్టించి భూమిని ఆకాశాన్ని నింపిన వాడు నేను కాదా? సూర్యచంద్రులను నక్షత్రాలను ఆకాశంలో ఉంచిన వాడు నేను కాదా? ఈ ప్రకృతిని నిర్మించిన వాడు నేను కాదా? కొండలు లోయల పర్వతాలు ఏర్పాటు చేసింది నేను కాదా అని దేవుడు అడుగుతున్నారు ఇశ్రాయేలీయులారా అని ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. అంటే నేను సృష్టించినవి ఇవన్నీ కూడా, అందులో నేను ఎందుకు ఉంటానయ్యా? అవి నా సృష్టి అన్నారు. చాలా మతాల్లో ఈ విశ్వాసం ఉంది. నదుల్లో దేవుడు ఉన్నారంటారు, గాలిలో దేవుడు ఉన్నారు, నీటిలో దేవుడు, ప్రతి చోట
చాలా మత విశ్వాసాలు ప్రపంచంలో ప్రతి దానిలోనూ దేవుడు ఉన్నారని నమ్ముతారు. దీన్ని ప్యాంథిజం అంటాం. బట్ క్రిస్టియన్ థియాలజీ డస్ నాట్ యాక్సెప్ట్ ప్యాంథిజం ఆర్ బిబ్లికల్ థియాలజీ డస్ నాట్ యాక్సెప్ట్ ప్యాంథిజం. ఇక రెండవ మాట ఇందులో మనం చూస్తే ఎనిమిజం. ఈ ఎనిమిజం అనేది ఏమిటంటే ఎనిమిజం అనేది మాటకు అర్థము ప్రతి సృష్టిలో దేవుని ఆత్మ ఉన్నారు. ప్యాంథిజం అంటే దేవుడు ఉన్నారని. ఇప్పుడు ఒక జంతువుని తీసుకోండి, అందులో ప్యాంథిజం ఏం చెప్తుంది? దేవుడు ఉన్నారని చెప్తుంది. ఎనిమిజం ఏం చెప్తుంది? లేదు, దేవుని ఆత్మ ఉంది, దేవుడు అందులో లేరు. దేవుని ఆత్మ ఆ జంతువులో ఒక ప్రత్యేకమైన ఆత్మగా మార్పు చెంది ఉన్నది. అంటే ఎనిమిజం ప్రకారంగా ప్రతిదానికి ఆత్మ ఉన్నది. కొండలకు, పర్వతాలకు, సముద్రాలకు, లోయలకు, నదులకు, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, అందరికీ కూడా ప్రత్యేకమైన ఆత్మలు ఉన్నాయి. ప్రతి జంతువులోనూ ప్రత్యేకమైన ఆత్మ ఉన్నది. అంటే సమస్తము ఆత్మమయం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆ దేవుని ఆత్మ ఇవన్నీ సృష్టించింది కాబట్టి ప్రతి దానిలోనూ దేవుని ఆత్మ ఉన్నది అనేది ఎనిమిజం యొక్క ఆలోచన. ఈ ఎనిమిజంను బైబిల్ గ్రంథం అంగీకరిస్తుందా చూద్దాం. నో, the Bible consistently rejects animism and pantheism, affirming that God alone is creator and Lord. Spirits in nature are not divine. They are either created beings or false god idols. ఎనిమిజంను బైబిల్ గ్రంథం అంగీకరించదు. దేవుడు ఒక్కరే, ప్రకృతిలో ఏ ఆత్మలు లేవు. ఒకవేళ ఆత్మలు ఉన్నా అంటే మనిషిలో ఆత్మ ఉంటుంది, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మలు బయటకు వస్తుంటాయి. ఇదంతా సహజంగా మనకు తెలిసిందే. కనుక మనిషిలో ఉండే ఆత్మలు దేవుడు కాదు, అవి మనిషి ఆత్మలు మాత్రమే. ఇక ఎందులోనూ ఆత్మలు, జంతువులో ఆత్మలు లేరు. ఇక పదార్థాల్లో, ఈ వస్తువుల్లో అసలే ఆత్మలు లేవు అనేది బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆదికాండం 1:1 మనం చూసాము. దేవుడు సృష్టించారు అని చెప్తున్నారు. దేవుడు సృష్టించినప్పుడు దేవుని ఆత్మ అందులో ఉండదు, దేవుడు చేశారు. ఇక నిర్గమ 20:3-5 చూస్తే, యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ, యూ షల్ నాట్ బౌ డౌన్ టు దెమ్ ఆర్ సర్వ్ దెమ్. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇజ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో చూస్తే, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, ఇంకా ఏ దేవుడు నీకు లేరు, అదంతా కూడా అబద్ధమని దేవుడు ఖచ్చితంగా తెలియజేశారు. డ్యూటరానమీ 4:19, ద్వితీయోపదేశకాండం 4:19లో వార్న్స్ అగైన్స్ట్ వర్షిపింగ్ సన్, మూన్, స్టార్స్ ఆర్ ఎనీథింగ్ గాడ్ క్రియేటెడ్. ద్వితీయోపదేశకాండం 4:19లో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఆరాధించడాన్ని దేవుడు ఖండిస్తున్నారు అని మోషే గారు తెలియజేశారు. సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి నమస్కరించడం, చంద్రుడికి నమస్కరించడం, నక్షత్రాలకు నమస్కరించడం, నక్షత్రాలకు శక్తులు ఉన్నాయని చెప్పడం, సూర్య చంద్రుడికి శక్తులు ఉన్నాయని చెప్పడం, ఇలాగా సృష్టించబడిన ప్రతిదానికి వేరు వేరు శక్తులు ఉన్నాయని చెప్పడం, గ్రహాలకు శక్తులు ఉన్నాయి. ఇదంతా మనం చూస్తున్నాం. ఇదంతా తప్పని దేవుడు తెలియజేశారు. మోషే గారు ఇజ్రాయేలీలు ఎవరు ఇటువంటి పనులు చేయకూడదని ఖండితంగా వారికి ఆజ్ఞాపించారు. అలాగే యెషయా 44:14-17 చూస్తే, ridicules idol making from wood, showing the folly of attributing divine power to material objects. మీరు కర్రతోనో రాతితోనో విగ్రహాలు చేసుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు, అది సరికాదు. అందులో దేవుడు లేరు, దేవుడు ఆత్మ. కనుక దేవుడిని మీరు ఆరాధించాలి, ఒకే దేవుడిని ఆరాధించాలి, యెహోవా దేవుడిని మాత్రం మీరు ఆరాధించాలని యెషయా గారు ఇజ్రాయేలీయులకి ఖండితంగా ఆజ్ఞాపించడము ప్రవచనం ద్వారా మనం చూస్తున్నాం. అలాగే రోమ 1:25 చూస్తే, కండెమ్స్ దోస్ హూ వర్షిప్డ్ అండ్ సర్వ్డ్ ద క్రీచర్ రాదర్ దాన్ ద క్రియేటర్. సృష్టి చేసిన దేవుని ఆరాధించకుండా సృష్టిని ఆరాధించడాన్ని పౌలు గారు కూడా ఖండితంగా అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదని రోమియోలకి హెచ్చరిక చేయడం చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 17:24-25 చూస్తే, పాల్ డిక్లేర్స్ గాడ్ డస్ నాట్ డ్వెల్ ఇన్ ద టెంపుల్ మేడ్ బై హ్యాండ్స్, నార్ ఈజ్ హీ
కంటైన్డ్ ఇన్ నేచర్. దేవుడు మనుషులు తమ చేతులతో నిర్మించిన దేవాలయాల్లో ఉండరు, అలాగనే సృష్టిలో కూడా దేవుడు ఉండరు, దేవుడు నిర్మించిన సృష్టిలో దేవుడు ఉండరు. దేవుడు ప్రత్యేకము. గాడ్ ఈజ్ సపరేట్, నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నేచర్. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇతర మిథాలజీల్లో దేవుడు సృష్టి ఒకటేనని, సృష్టిలో దేవుడు ఉన్నారని, దేవుని ఆత్మ సృష్టిలో ప్రతి చోట ఉన్నదని నమ్ముతున్నారు. కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు ఆత్మ, దేవుడు ప్రత్యేకమైన వారు. సృష్టికి బయట దేవుడు ఉన్నారు, కానీ సృష్టి లోపల ఏ పదార్థంలోనూ, ఏ వస్తువులో, ఏ మనిషిలోనూ దేవుడు లేరు అనే దాన్ని మనకి యానిమిజం, ప్యాంథిజం అండ్ బిబ్లికల్ థియాలజీని కంపేర్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనిషిలో దేవుడు లేరు అని అన్నానంటే దాని మీనింగ్ ఏమిటంటే, మనిషిలో దేవుని ఆత్మ ఉన్నది, ప్రభువునందు పరిశుద్ధులుగా జీవిస్తున్నవారు దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుతారు. దేవుని ఆత్మ ఒక ప్రత్యేకమైన విధానంలో వారిలోనికి వచ్చి వారిని బలపరచడం, దేవుని కార్యాలు చేయడం, ప్రవచించేలాగున, అలాగే దేవుని కొరకు సాక్షులుగా నిలిచేలాగున వారిని దేవుని ఆత్మ ఎంకరేజ్ చేస్తారు. అంతేగాని ఆ మనిషిలో దేవుని ఆత్మ కలిసిపోరు. దేవుని ఆత్మ మనలో ఉన్న మన ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు, రెండు సెపరేట్గా ఉంటాయి. కానీ మనలో దేవుని ఆత్మ మన ఆత్మతో దేవుని ఆత్మ కలిసిపోదు. కానీ యానిమిజం అంటే ఏమిటంటే దేవుని ఆత్మే ఆ పదార్థాల్లో కానీ జంతువుల్లో మిక్స్ అయిపోతుంది, కలిసిపోతుంది అనేది. ఇది డిఫరెన్స్ బైబిలికల్ థియాలజీకి యానిమిజంకి డిఫరెన్స్. ఓకే, మరి బైబిల్ గ్రంథ ప్రకారంగా దేవుని గురించి ఎలాగో అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు త్రియేక దేవునికి ఉపయోగించే పదం ఏమిటంటే ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రతి చోట దేవుడు ఉన్నారు, ఓమ్ని ప్రెజెన్స్ అంటాం. ఓమ్ని ప్రెజెన్స్ మీన్స్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్స్, and this attribute strongly supports biblical theism by affirming that God is both transcendent above creation and immanent within it. Unlike pantheism or animism, omnipresence does not equate God with the universe but shows his sovereign presence throughout creation. Animismలో, pantheismలో దేవుణ్ణి సృష్టిని ఏకం చేసి ఒకటిగా మాట్లాడారు. కానీ ఓమ్ని ప్రెజెన్స్లో ఏం చెప్తున్నారు? ఈ మాటకి అర్థం ఏమిటంటే దేవుడు ప్రతి చోట ఉన్నారు, కానీ వాటితో కలిసిపోయలేరు, అందులో కలిసిపోయలేరు. ప్రత్యేకంగా దేవుడు ప్రతి చోట ఉన్నారు. ఓమ్ని ప్రెజెన్స్ ఈజ్ ద డివైన్ అట్రిబ్యూట్ బై విచ్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ సైమల్టేనియస్లీ. ఒకేసారి దేవుడు అనేక స్థలాల్లో ఉంటారు, అనేక చోట్ల ఉంటారు. ఇట్ మీన్స్ గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై స్పేస్ ఆర్ టైమ్ అండ్ హిజ్ ప్రెజెన్స్ పెర్మిట్స్ ద ఎంటైర్ యూనివర్స్. దేవుడు ఒకే స్థలంలో ఉండడం కాదు, ఒకే సమయంలో మొత్తం విశ్వమంతా కూడా ఉంటారు. దిస్ ఈజ్ ద ఫౌండేషనల్ టు బిబ్లికల్ థియిజం విచ్ టీచెస్ దట్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, పర్సనల్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ క్రియేషన్. బిబ్లికల్ థియిజం ప్రకారంగా దేవుడు అనంతమైన దేవుడు. తర్వాత దేవుడు ఒక వ్యక్తి. దేవుడు ఆత్మ అన్నామని చెప్పి గాలిలో ఆత్మలాగా కలిసిపోయేది కాదు, ఆత్మరూపి, ఆత్మస్వరూపి. దేవునికి ఒక ప్రత్యేకమైన ఆత్మ శరీరం ఉంటుంది. అది మనకు అర్థం కాదు, దేవుడిని ఎవరో చూడలేదు. దేవుణ్ణి చూచే అవకాశం కూడా చాలా వరకు ఉండకపోవచ్చు. దేవుడు చాలా అనంతమైన దేవుడు కనుక దేవునిని మనము తెలుసుకున్నాము, కొంతవరకు దేవుని తెలుసుకోగలుగుతున్నాము. దేవునికి మనము ఏ విధంగా సరెండర్ అవ్వాలనేది మనం అర్థం చేసుకున్నాం. కనుక దేవునికి లోబడి మనం ముందుకు వెళ్ళడమే కానీ నిజంగా దేవుణ్ణి చూడాలి అనే కోరిక చాలామందికి ఉంటుంది. అది సరైన కోరిక కాదు. దేవుణ్ణి చూద్దామనే ఆలోచన సరైనది కాదు. దేవుణ్ణి మనం చూడలేము, చూసే అవకాశం లేదు. దేవుడు అనేక విధాలుగా మనకి తన ప్రత్యక్షత చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా మనం దేవుణ్ణి అనుసరించడం అనేది క్రైస్తవులుగా మనకి చాలా ప్రాముఖ్యము, గమనించండి. తర్వాత డిస్టింక్ట్ ఫ్రమ్ క్రియేషన్. సృష్టి వేరు, సృష్టికర్త వేరు.
ప్యాంథిజంలో, ఎనిమిజంలో సృష్టిని, సృష్టికర్తని ఒకటేగా చూసి చూపించారు, అలాగే చూశారు. కానీ ఓమ్ని ప్రెజెన్స్ అంటే సృష్టించబడిన ప్రతి చోట దేవుడు ఉన్నారు, కానీ సృష్టిలో కలిసిపోలేరు. ఇది డిఫరెన్స్. కీర్తన 139:7-10 మనం చూస్తే, డేవిడ్ డిక్లేర్స్ దెర్ ఈజ్ నో ప్లేస్ టు ఎస్కేప్ గాడ్స్ స్పిరిట్. ఒక వ్యక్తి దేవుని ఆత్మ నుంచి దూరంగా పారిపోవడానికి సాధ్యం కాదు, ఎందుకంటే ప్రతి చోట దేవుడు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని ఆత్మ ఉంటారు అని. 23:23-24 చూస్తే, గాడ్ సేస్ హీ ఫిల్స్ హెవెన్ అండ్ ఎర్త్ బోత్ నియర్ అండ్ ఫార్. దేవుడు, ఆల్రెడీ మనం ఈ వచనాన్ని చదువుకున్నాం. సామెతలు 15:3లో, ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ అబ్జర్వింగ్ ద ఈవిల్ అండ్ ద గుడ్. దేవుని యొక్క నేత్రము ప్రతి చోట ఉన్నది, మంచివారిని చెడువారిని కూడా దేవుని యొక్క దృష్టి గమనిస్తున్నదని సామెతల్లో హెచ్చరిక చేశారు. అపోస్తులు 17:27-28లో అపోస్తులు పాల్ ఎఫర్మ్స్ గాడ్ ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ఎనీవన్, ఇన్ హిమ్ వీ లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్. దేవుడు దూరంగా లేరు, దేవునిలోనే మనం ఉన్నాము, దేవునిలోనే మనం జీవిస్తున్నాము, దేవునిలోనే మనం సంచరిస్తున్నాం. అంటే గాలి ప్రతి చోట ఉన్నదో మనకు కనిపించదు, మనం గాలిలోనే ఉన్నాము, గాలిలోనే సంచరిస్తున్నాము. అలాగనే మంచు పడుతున్నప్పుడు, మంచులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం మంచులోనే ఉంటాం, మంచు మన కప్పి ఉంటుంది, మనం మంచులోనే ప్రయాణం చేస్తుంటాం, మన చుట్టూ మంచు ఉంటుంది. అలాగే దేవుని యొక్క మహిమ మనల్ని ఎప్పుడూ కూడా ఆవరించి ఉంది, కప్పి ఉంది. దేవుని యొక్క మహిమలోనే దేవుని దృష్టి మన మీద ఉంటూనే ఉంటుంది, దేవుని నుంచి ఎక్కడికి మనం వెళ్ళిపోలేము. అందువల్ల దేవుని సన్నిధి ప్రతి చోట ఉంది కాబట్టి బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవుణ్ణి మనము ఓమ్ని ప్రెజెంట్ అని అనాలి, అంటే సర్వ వ్యాపి. ఇక రెండవ పదము బైండింగ్ డెమన్స్ బై ఏ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు దయ్యాలను బంధించే అధికారము ఉన్నదా? బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలు కొన్ని మనం చూద్దాము. మార్కు 16:17లో, ఇన్ మై నేమ్ దే విల్ క్యాస్ట్ అవుట్ డెమన్స్. యేసు ప్రభు వారు తన శిష్యులకు ఇచ్చిన వాగ్దానంలో, నా నామము పేరట మీరు దయ్యాలను వెళ్ళగొట్టగలరు అని చెప్పారు. లూకా 10:17-19 చూస్తే, ద 70 రిటర్న్ రిజాయిసింగ్, లార్డ్, ఈవెన్ ద డెమన్స్ ఆర్ సబ్జెక్ట్ టు అస్ ఇన్ యువర్ నేమ్. జీసస్ అవర్ లార్డ్ affirms, I have given you authority over all the power of the enemy. శత్రువు అంటే ఇక్కడ లూసిఫరు, దయ్యముతో ఉన్న ఇతర దయ్యాల సమూహాలు, వీరంతటి మీద మీకు నేను అధికారం ఇచ్చాను, అవి మీకు లోబడతాయి, వాళ్ళు మీకు లోబడతారు. అవి మీకు లోబడతాయి, వాళ్ళు మీకు లోబడతారు. ఈ రెండు పదాల డిఫరెన్స్ ఏమిటి? దయ్యము అంటే అది అని చాలామంది తరచుగా ఉపయోగిస్తుంటారు. లూసిఫర్ని కూడా సాతాను వచ్చింది అంటుంటారు, తప్పదు ఇది. లూసిఫరు ఒక దేవదూత, దయ్యాలను ఎవరినైతే అంటున్నామో వాళ్ళు పడిపోయిన దూతలు. వీరందరూ దేవదూతలే, దేవదూతలందరూ పురుష రూపులే. బైబిల్ గ్రంథం మీరు జాగ్రత్తగా చదివితే లూసిఫర్కి కానీ, మిఖాయిలు కానీ, లేక పరలోకంలో ఉన్న దూతలకు, భూమి మీద త్రోసివేయబడిన దూతలకు ఎవ్వరికీ కూడా స్త్రీ పదాన్ని ఉపయోగించలేదు, అది అన్న పదాన్ని ఉపయోగించలేదు, అతడు అనే పదాన్ని ఉపయోగించారు బైబిల్ మొత్తం మీద. కనుక బైబిల్ మనం బోధిస్తున్నప్పుడు ఏ పదాలు ఎవరికి ఉపయోగించారు, ఏ పదాలు వాడచ్చు వాడకూడదు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ కనీస అవగాహన కూడా లేకుండా బైబిల్ గ్రంథాన్ని బోధించకూడదు, అది నేరం అవుతుంది, తప్పు అవుతుంది, గమనించండి. మరి అపవిత్రాత్మలను ఎవరిని అంటాము? చనిపోయిన వారు, స్త్రీ పురుషులు ఉంటారు. చనిపోయిన స్త్రీ ఆత్మను అది అని అనొచ్చు, చనిపోయిన పురుషుని ఆత్మను అతడు అంటాం. కనుక చనిపోయిన స్త్రీ ఆత్మలకు మాత్రమే అది అనే పదాన్ని ఉపయోగించాలి, అంతేగాని మిగిలిన ఏ ఆత్మకు కూడా అది అనే పదాన్ని ఉపయోగించకూడదు. గమనించండి, చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, అది సరికాదు. బైబిల్ గ్రంథాన్ని మనం బోధిస్తున్నప్పుడు తప్పులు మాట్లాడకూడదు, గమనించండి. అపోస్తులు 16:18లో అపోస్టల్ పాల్ కమాండ్స్ ద స్పిరిట్ ఆఫ్ డివినేషన్ టు లివ్ ఎ స్లేవ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. యేసు ప్రభు వారి నామం పేరిట
వెళ్ళిపోమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని పౌలు గారు ఒక అమ్మాయిలో ఆవహించి ఉన్న ఒక దయ్యమునకు లేక దురాత్మకు ఆజ్ఞ ఇచ్చారు. మత్తయి 12:29 చూస్తే Jesus our Lord explains that one must first bind the strong man before plundering his house, symbolizing his authority over Satan. ప్రభువారు 12:29 మత్తయిలో రాయబడినట్లు ఒక మాట ఇక్కడ ఉపయోగించారని మత్తయి గారు రాశారు. ఇక్కడ మొదట బలవంతుడిని బంధిస్తేనే కానీ ఒక దొంగ ఆ ఇంటిని దోచుకోలేడు కదా అని చెప్పి, మీరు సాతాను మీద మీకు అధికారం ఇస్తున్నాను, సింబలైజింగ్ హిజ్ అథారిటీ ఓవర్ సాతాన్, సాతాను మీద అధికారము ఉన్నది. ప్రభువారు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ సాతాను యొక్క బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నారు అన్నారు. ఈ పదాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుని యేసు ప్రభువు వారు సాతానును బంధించాను అని చెప్పారు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఉదాహరణగా చెప్పినది వేరు. ఒక దొంగ ఏ విధంగా దొంగతనం చేయగలడు అంటే, ఒక వ్యక్తిని, ఇంట్లో ఉన్న స్ట్రాంగ్ పర్సన్ని బంధిస్తేనే తప్ప చేయలేడని ఉదాహరణ చెప్పారు. అంతేగాని లూసిఫర్ని యేసు ప్రభు వారు బంధించలేరు. మరి ప్రభువారి దగ్గరికి లూసిఫర్ వచ్చి ఆయనతో చాలాసార్లు ముచ్చటించడం చూస్తున్నాము. మనకి ఉన్న కొన్ని రెఫరెన్సెస్లో మత్తయి 4వ అధ్యాయం చేసుకుంటే ప్రభువారితో వచ్చి లూసిఫరు చాలా ప్రశాంతంగా మాట్లాడి వెళ్ళడం చూస్తున్నాం. 3 సార్లు ఆయన్ని శోధించాడని మనం చూసాము. ఈ 3 సార్లు కూడా యేసు ప్రభువారు లూసిఫర్తో మాట్లాడి పంపించేశారు, కానీ వాడిని పట్టుకుని బంధించలేరు. కారణం ఏమిటంటారు? లూసిఫర్ను బంధించేస్తే ప్రపంచంలో ఎటువంటి ప్రమాదం ఉండదు కదా, ఇబ్బంది ఉండదు కదా, పాపం అనేది ఉండదు అనుకుందాం. లూసిఫర్ వల్ల అందరూ సమస్యలు పడుతున్నారు కదా, లూసిఫర్ని దేవుడు బంధిస్తే సరిపోయే కదా. అందుకే దేవుడు బంధించలేదు లూసిఫర్ని. లూసిఫర్ ఎప్పుడు బంధించబడతాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో స్పష్టంగా మనం కనిపిస్తున్నది. మిఖాయేలు గారు వచ్చి లూసిఫర్ను బంధిస్తారు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు. అంతవరకు లూసిఫరు ఈ భూమి మీద స్వేచ్ఛగా తిరుగుతుంటాడు. లూసిఫర్తో పాటు ఉన్న పడిపోయిన దూతలు కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటారు. అంటే దయ్యాలు ఈ భూమి మీద స్వేచ్ఛగా తిరగడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చారు. అందువల్ల దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం కాదనడానికి వీల్లేదు. మనకేం అధికారం ఇచ్చారు? మీరు చూశారు, ఇక్కడ వెళ్ళగొట్టడానికి మాత్రమే అధికారం ఇస్తున్నాను అని చెప్పారు. యేసు ప్రభు వారు దయ్యము పట్టిన వారిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ దయ్యాలను వెళ్ళిపోమని చెప్పారు. ఇతనిలోనూ ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పారు. ప్రభు వెళ్ళగొట్టారు, కానీ ఆ దయ్యాలను ప్రభు బంధించలేదు. ఇప్పుడు సేన అనేవాళ్ళు చాలా దయ్యాలు ఉన్నాయని చెప్పి మనం చదువుతున్నాము. వాళ్ళలో ఉన్న దయ్యాలు యేసు ప్రభు వారికి మొరపెడతారు, ప్రభువా మేము ఆ పక్కనున్న పందులోకి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోండి అని ప్రభు చెప్పారు. మరి ఆ పందులు ఏమైనాయి? మరి అందరూ చదివారు. ప్రపాతంలో అంటే కాలువలోకి వెళ్ళి పడిపోయి చనిపోయాయి. అక్కడ చాలా ప్రాబ్లం వచ్చింది. ఆ పందులు చనిపోకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రభు మాటలు వినేవారేమో. ఆ పందులు ఎప్పుడైతే చనిపోయినాయో వారు ప్రభువుని మా దగ్గర నుంచి వెళ్ళిపోండి సార్, మీ వాళ్ళు మాకు నష్టం జరిగింది, మీరు ఉండొద్దు అని రిక్వెస్ట్ చేశారు. అంటే దానివల్ల అక్కడ ప్రభు ఏ పని కొరకైతే వెళ్ళారో పని ఆగిపోయినట్టే కదా. సువార్త చేయడానికి వెళ్ళారు, అక్కడ దేవుని మాటలు అందించడానికి వెళ్ళారు, అది ఆగిపోయింది. ప్రభు రిటర్న్ అయిపోయారు. అంటే వాళ్ళు వద్దన్న తర్వాత ప్రభు ఇక్కడ ఉండి మాట్లాడరు. అంటే ప్రభు ఎవరైనా వద్దంటే వాళ్ళతో మాట్లాడరు, మాకు అవసరం లేదనుకుంటే వారికి దేవుని మాటలు అందించరు. చాలామంది బోధకులు లేక సువార్థికులు వద్దన్న వారికి కూడా అందిస్తున్నారు. అది సరైన విధానం కాదు. యేసు ప్రభు వారి పద్ధతిని మనము అనుసరించాలి. ప్రభువారు వెళ్ళిపోయారు. ఆ సేన అనేవాళ్ళలో ఉన్న దెయ్యాలందరూ బయటకు వచ్చేసారు. పందులు చనిపోయినాయి. పందుల్లోంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, వెతుక్కుంటారు. మళ్ళీ ప్రభువే చెప్పారు, ఒక దురాత్మ ఒక వ్యక్తిలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దురాత్మ ఆవహించడానికి ఒక సరైన వ్యక్తి దొరకకపోతే విడిచిపెట్టి వచ్చిన వ్యక్తిని మళ్ళీ పరిశీలించడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి దేవునాత్మ అభిషేకం లేకుండా ఇంకా తన పాపంలో కొనసాగుతుంటే అతనిలో ఆ దురాత్మలు మళ్ళీ ప్రవేశించి అతనిలో సెటిల్ అయిపోతారని ప్రభువారు ఒక
ఉదాహరణ చెప్పడం చూస్తున్నాం. అంటే దురాత్మలు బయటకు వచ్చిన తర్వాత మరొక స్థలాన్ని వెతుక్కుంటారు, మరొకరిలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల దురాత్మలను బయటికి పంపడానికి మీకు అధికారం ఇచ్చారని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు కూడా దురాత్మలను బయటికి పంపించేశారు. అంతే తప్ప ఏ దయ్యాన్ని కానీ దురాత్మను కానీ లూసిఫర్ని కానీ యేసుప్రభు వారు బంధించలేదు. మరి బంధించడానికి మీకు అధికారం ఇచ్చానంటే ప్రభు బంధించవచ్చు కదా. బంధించడానికి మీకు అధికారం ఇచ్చానని అన్నారని చాలామంది అనుకుంటున్నారు. మనకే అధికారం ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు బంధించలేదు తొందరకి వచ్చిన లూసిఫర్ అనే దానికి ఆన్సర్ ఉన్నదా? లేదు కదా. ఖచ్చితంగా ప్రభువు వారు లూసిఫర్ను ఫ్రీగా విడిచిపెట్టారు, దయ్యాలను ఫ్రీగా విడిచిపెట్టారు. మరి దయ్యాలు లూసిఫరు ఇలాగా ప్రశాంతంగా ఫ్రీగా తిరుగుతుంటే మరి విశ్వాసులకి శోధనలు సమస్యలు వస్తాయి. లూసిఫర్ విశ్వాసులను గాబరా పెడతాడు, కంగారు పెడతాడు. విశ్వాసులు బలహీనమైపోతారు కదా, పాపంలో పడిపోతారు. ఏమండి, సాతాను శోధించాడు, పాపంలో పడ్డాం. సాతాను శోధించాడు, జబ్బులు వచ్చాయి. సాతాను శోధించాడు, మాకు చాలా సమస్యలు వచ్చాయని చెప్పి క్రైస్తవులు తరచుగా మాట్లాడడం అనేది అలవాటు. అదంతా అబద్ధము. సాతాను దేవుని బిడ్డలను శోధించడానికి అధికారం లేదు. ఎవరైతే దేవునాత్మ కలిగి ఉన్నారో, ఎవరైతే దేవునిలో నమ్మకం ఉన్నారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తున్నారో వారిని బెదిరించి భయపెట్టి లేకపోతే దురాక్రమణ చేసి ఆక్రమించుకొని వారితో పాపం చేయించిన అధికారము లూసిఫర్కి లేదు, దేవుడు ఇవ్వలేదు. లూసిఫర్ను వెళ్ళగొట్టే అధికారము లేక దయ్యాలను వెళ్ళగొట్టే అధికారము దేవుడు తన శిష్యులకు ఇచ్చారు. కానీ తన శిష్యులను బలవంతంగా లొంగ తీసుకున్న అధికారం లూసిఫర్కి కానీ దయ్యాలకు కానీ దేవుడు ఇవ్వలేదు. మీరు గమనించండి. మనకి ఏ క్రైస్తవుడైనా సరే తను పాపం చేసి సాతానును ఆహ్వానించి అతడు శోధనలో పడతాడు, పాపంలో పడతాడు. దురాశల వల్ల, దుర్బుద్ధి వల్ల పాపంలో పడతాడు. అంతేగాని నమ్మకంగా ఒక క్రైస్తవుడు జీవిస్తున్నప్పుడు అతనిని ఆక్రమించుకునే అధికారము లూసిఫర్కి లేదు. గమనించండి. కనుక లూసిఫర్ లేక దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం మనకు దేవుడు ఇచ్చారు, బంధించే అధికారము దేవుడు ఇవ్వలేదు. చాలామంది సేవకులు కానీ క్రైస్తవులు కానీ ఈ పొరపాటు చేస్తూ మేము బంధిస్తున్నామని మాట్లాడుతున్నారు. బంధించడానికి మనకు అధికారం లేదని గమనించండి. వెళ్ళగొట్టడానికి వరకు మాత్రం మనకి అధికారము. ఒకవేళ దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు కూడా దయ్యాలను వెళ్ళగొట్టడానికి తగిన ఆత్మశక్తి మనలో ఉన్నదో లేదో చూసుకోవాలి. కొంతమందికి ప్రత్యేకమైన వరాన్ని దేవుడిస్తారు. వారు ఎవరిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడతారు. కానీ ఆ వరము లేకుండా మీరు ఒకవేళ దయ్యాన్ని వెళ్ళగొట్టాలనుకుంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టే ఆత్మీయ శక్తి మీకు ఉన్నదో లేదో చూసుకోండి. ఒకవేళ ఎటువంటి ఆత్మీయ శక్తి మీలో లేకపోతే ఆ దయ్యాలు తిరిగి మీ మీద దాడి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ మీలో ఆత్మీయ శక్తి సరిగా లేకపోతే మీలోని కూడా వచ్చేసి మిమ్మల్ని ఆవహించే పరిస్థితులు ఉన్నాయి. ఇలా చాలా చోట్ల జరిగింది, జరుగుతూ ఉంటుంది. కనుక దయ్యాలతో డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ పవర్ మనకు ఉన్నదో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఎవరికి ఉన్నదంటే శిష్యులకు దేవుడు ఇచ్చారు. ఇక్కడ పాస్టర్ గారు, బిలీవరు అనే డిఫరెన్స్ ఉండదు. ఎవరైతే యేసు ప్రభువుని అనుసరిస్తున్నారో వారు శిష్యులు. కనుక ప్రభువుని అనుసరించే ఎవరికైనా, అంటే ఇక విశ్వాసులను మనం చెప్పుకునే వారికైనా లేక సేవకులను చెప్పుకునే వారికైనా ఎవరికైనా సరే దయ్యాలను వెళ్ళగొట్టే అధికారము ఉన్నది. ఆ శక్తి మీకు ఉన్నదో లేదో ఆత్మశక్తి చూసుకోండి. అంతే తప్ప సేవకులు మాత్రమే దయ్యాలను వెళ్ళగొట్టాలి, విశ్వాసులు ఎవరు దయ్యాలను వెళ్ళగొట్టలేరు అనేది తప్పు. అలా ఎక్కడ ఉండదు. కనుక దయ్యాలను బంధించే అధికారం మనకు లేదు, లూసిఫర్ను బంధించే అధికారం లేదు, అపవిత్రాత్మను బంధించే అధికారం లేదు, వెళ్ళగొట్టే అధికారం మాత్రమే ఉన్నది. ఇక 3వ పదాన్ని చూద్దాము. ప్రేయర్ టు స్టాప్ ది రెయిన్. వర్షాకాలము వర్షాలు పడుతుంటాయి, ఎండాకాలంలో కూడా పడుతుంటాయి. వర్షం ఎప్పుడు పడుద్దో కూడా మనం ఊహించలేము. వాతావరణ పరిస్థితులు అలా మారిపోయినాయి. ఒక మంచి మీటింగ్ పెట్టుకుంటారు, చాలా డబ్బులు ఖర్చు పెడతారు, పబ్లిక్ మీటింగ్ పెడతారు, అన్నీ అరేంజ్ చేసుకుంటారు. ఒకవేళ ఆ మీటింగు వర్షం వచ్చి మీటింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతే చాలా నష్టం కదండి. అందువల్ల ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ మీటింగు మేము ఏర్పాటు చేసుకున్నాము, మీ దేవుని ఉంచండి, కృపను ఉంచండి, వర్షం పడకుండా మీరు కాపాడండి అని ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఎండాకాలంలో పట్టుపగలు కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకమైన మీటింగ్స్ పెట్టినప్పుడు ఎండ దెబ్బ తగిలే వరకు అనారోగ్యం కలగకుండా కాపాడండి, ఎండ తగ్గించేలాగా తక్కువ చేయండి, ఎండ తగ్గేలాగా మీరు కృప చూపించడానికి ప్రార్థన చేస్తుంటారు. అంటే ఎండ కాస్తున్నప్పుడు ఎండ తగ్గాలని, వర్షం పడేటప్పుడు వర్షం ఆగిపోవాలని. ఎందుకంటే మీటింగ్ ఇక్కడ సక్సెస్ అవ్వాలి కాబట్టి
అని ప్రార్థన చేస్తుంటారు. ఇలా ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా? దీనికి 2 రకాలైన ఆన్సర్స్ ఉన్నాయి. చేయొచ్చు, చేయకూడదు. ఎందుకు చేయొచ్చు అంటే దేవునికి ప్రకృతి మీద అధికారం ఉంది. గాలిని, నీటిని దేవుడు తన అదుపాజ్ఞలో ఉంచుకున్నారు. తుఫాన్లను దేవుడు తన అదుపాజ్ఞలో ఉంచుకున్నారు. తను కంట్రోల్ చేయాలంటే దేన్నైనా దేవుడు కంట్రోల్ చేయగలరు. బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు. యేసు ప్రభు వారు ఆయన గలిలయ సరస్సులో వెళుతున్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ప్రభువారు గాలిని గద్దించడం, తుఫాన్ ఆగిపోవడం చూస్తున్నాం. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు 1 రాజులు 17:1 ఏలియా డిక్లేర్స్ దేర్ విల్ బి నో రెయిన్ ఎక్సెప్ట్ ఎట్ దిస్ వర్డ్ షోయింగ్ గాడ్స్ అథారిటీ ఎక్సర్సైజ్డ్ త్రూ హిజ్ ప్రాఫిట్. దేవుని యొక్క శక్తిని ఉపయోగించుకొని దేవుని శక్తిని ఆయన ప్రజలకు తెలియజేస్తూ వర్షము కురవకూడదని ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది. తర్వాత వర్షం కురవాలని ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది. అంటే ఏలియా గారు ఆపారని అనుకోకూడదు. ఏలియా గారికి ఆపే అధికారం లేదు. అది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము. దేవుడు తన శక్తిని ఇజ్రాయేలు ప్రజలకు మరొకమారు తెలియచేయాలని ఏలియా గారి ద్వారా ఈ విధంగా వర్షమును కురిపించడము, వర్షమును ఆపడము చేశారు. ఏలియా గారి శక్తి కాదు. ఏలియా గారు అనుకుంటే వర్షం ఆగదు. ఏలియా గారు కురవాలనుకుంటే కురవదు. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఓకే. యెహోషువ 10, 12, 13 చూస్తే సూర్యుడిని, చంద్రుడిని యెహోషువ గారి ప్రార్థనతో ఆపినట్టుగా చూస్తున్నాం. యెహోషువ గారికి అంత శక్తి లేదు. ఆ యుద్ధము కొనసాగాలని దేవుడు నిర్ణయించారు కనుక యుద్ధం ముగిసే వరకు చీకటి పడకూడదని దేవుడు నిర్ణయించారు కనుక యెహోషువ ఆ విధంగా ప్రార్థన చేయడానికి యెహోషువకు దేవుడు ఆలోచన ఇచ్చారు. యెహోషువ ప్రార్థన చేసిన సూర్యుడిని, చంద్రుడిని దేవుడు ఆపినట్లుగా మనం చూస్తున్నాం. అది ఏ విధంగా జరిగిందనేది తెలియదు. సూర్యుడు తిరగడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటారు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటారు. కనుక సూర్యుడు తిరగటం లేదు, చంద్రుడు భూమి తిరుగుతున్నారు. కానీ ఆ రోజున వాళ్ళు ఏమనుకున్నారు, సూర్యుడు చంద్రుడు ఇద్దరు తిరుగుతున్నారు, ఇద్దరిని ఆపేశారు అనుకున్నారు. కనుక ఆ రోజు వాళ్ళకి సైంటిఫికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు అలాగనే అనుకున్నారు. ఈరోజు మనము శాస్త్ర విజ్ఞానంలో కొంచెం ముందుకు వెళ్ళాం కనుక భూమి తిరుగుతున్నది, సూర్యుడు తిరగటం లేదని మనకు తెలుసు కాబట్టి మరి సూర్యుడు ఆగాడంటే భూమి ఆగింది అని అర్థం. అంటే ఇప్పుడు భూమి ఆగింది, చంద్రుడు ఆగాడు. ఇది ఎవరు చేయగలరు? దేవుడే చేయగలరు. ఇక ఏ మనిషికి ఇది సాధ్యం కాదు. కనుక దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో దేవుడు చెయ్యాలనుకున్నప్పుడు ఏదైనా దేవుడు చేస్తారు. ప్రకృతిని తను కంట్రోల్ చేస్తారు. మనం ప్రార్థించినప్పుడు అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఒకవేళ దేవుని చిత్తము కాదు, మనం ప్రార్థించినప్పుడు జరగదు. కొన్ని మీటింగ్స్లో ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోవడం చూసాం. కొన్ని మీటింగ్స్లో ప్రార్థన చేసినప్పుడు వర్షం గట్టిగా పడడం చూసాం. ఒక పెద్ద దైవజనుడు వైజాగ్లో యూనివర్సిటీ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. 3 రోజులు కూడా వెళ్ళాను. 3వ రోజు వర్షం పడిపోయే పరిస్థితులు వచ్చాయి. మీటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా అప్పుడే బిగిన్ అవుతుంది. పాటలు పాడుతున్నారు. 3వ రోజు ఆఖరి రోజు చాలా డిస్టర్బ్ అయిపోద్దని చెప్పి ఆ దైవజనులందరూ ప్రార్థన చేస్తున్నారు. కొన్ని వందల మంది కింద ఉన్నారు వాక్యం వినడానికి, ఆరాధనలో పాల్గొనడానికి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంటే సుమారుగా కొన్ని వందల మంది ప్రార్థన చేస్తున్నారు. ప్రభు వర్షాన్ని ఆపండి, వర్షం పడితే మీటింగ్ అంతా పాడైపోద్ది. ఎందుకంటే సౌండ్ సిస్టమ్స్ అన్నీ బయటే ఉన్నాయి, వర్షంలోనే ఉన్నాయి. ఆల్రెడీ వాటి క్లాత్లే కప్పారు. కానీ మీటింగ్ డిస్టర్బ్ అయిపోద్ది, మీటింగ్ క్యాన్సిల్ అయిపోద్ది కదా అని ఎంతో కాబట్టి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టిన మీటింగ్ అది. కానీ విపరీతమైన వర్షం పడింది. ఎవ్వరూ తడవకుండా మిగలలేదు. తప్పించుకునే అవకాశం ఎవరికి లేదు. మరి దైవజనుడు చాలా మంచి దైవజనుడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి సేవకులు, వెళ్ళిన వారిలో విశ్వాసులు ఉన్నారు. మరి అందరూ ప్రార్థించినప్పుడు, మీటింగ్ ప్రాబ్లం రాకుండా ఉండాలని ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించలేదు. వర్షం పడింది. అంటే వర్షము పడాలా పడకూడదా మనం నిర్ణయించలేము. వర్షకాలము, ఎండాకాలము, శీతకాలము దేవుడు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారంగా అవి జరుగుతుంటాయి.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. మనం చదివితే ఎవరో సాక్ష్యాలు చెప్తుంటారు, సేవకులు సాక్ష్యాలు చెప్తారు. కొందరు సేవకుల వ్యక్తిగత జీవిత చరిత్ర మనం చదివినప్పుడు అందులో కూడా వారు చెప్తారు, మేము ప్రార్థన చేసినప్పుడు పలానా చోట వర్షం పడిపోయేది ఆగిందని. సహజంగా జరుగుతుంటాయి. అదే సందర్భాల్లో ఆగడం కూడా జరగని పని. అందువల్ల ఇది మన చేతిలో ఉండేది కాదు. వర్షం ఆగాల లేదా వర్షం కురియాలా ఇది మనం నిర్ణయించేది కాదు. మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాము, ఆ మీటింగ్ సక్సెస్ అవ్వాలని ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో భాగంగా మనము దేవునికి విజ్ఞాపన చేస్తాం, ప్రభువా ఈ మీటింగ్ని మీరు దిగ్విజయంగా జరిగింపచేయండి అని ప్రార్థన చేస్తాం. వర్షం అనేది అనేక మందికి అవసరము. అక్కడ వాటర్ సోర్సెస్ ఉండాలి. మొక్కలు వీటి మీద ఆధారపడి బ్రతుకుతాయి, జంతువులు ప్రాణులు ఆధారపడి బ్రతుకుతాయి. అక్కడ వర్షము కురవకపోతే ఏదైనా ఎకో సిస్టంలో చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. వర్షము కురవాలి, చాలా ప్రాముఖ్యము. అందువల్ల మనం మీటింగ్ పెట్టుకుంటున్నామని చెప్పి వర్షం ఆపేస్తే, ప్రతి చోట మీటింగ్ పెట్టినప్పుడు ప్రతిసారి వర్షాలు ఆపేస్తుంటే అక్కడ చాలా ఇబ్బంది అనేది వస్తుంది. అలా దేవుడు ఎప్పుడు చేయరు. దేవుడు ఒక మాట అంటున్నారు, స్పష్టంగా మనకు తెలియజేస్తూ మత్తయి 5:45లో దేవుడు చెప్పారు, గాడ్ సెండ్స్ రెయిన్ ఆన్ ద జస్ట్ అండ్ ఆన్ ద అన్జస్ట్. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారని. కనుక దేవుడు వర్షం అందరి మీద కురిపిస్తారు, అంటే వర్షం అందరికీ దేవుడు ఇస్తారు. అందువల్ల మనం పలానా చోట వర్షం కురిపించండి అంటే దేవుడు కురిపించడం కానీ, లేక వర్షం ఆపేయమంటే ఆపేయడం కానీ జరగదు. అది దేవుని యొక్క చిత్తంలో ఆపాలి. ఇది ఆపితేనే అక్కడ దేవుని ప్రణాళిక నెరవేరుతుందా అన్న సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వర్షం ఆగుతుంది. అందువల్ల మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వర్షం ఆపండి లేదా ఎండ కాయకుండా చూడండి అని దేవుడికి చెప్పడం కాదు, కానీ మనం ప్రార్థన చేస్తాము. అదే సమయంలో ఒకవేళ వర్షం పడినా కూడా మీటింగ్ ఫెయిల్ కాకుండా ఎలా నడిపించుకోవాలనే దానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ ద బైబిల్ డస్ నాట్ గ్యారంటీ దట్ గాడ్ విల్ స్టాప్ రెయిన్ ఆర్ రెడ్యూస్ హీట్ సింప్లీ ఫర్ కన్వీనియన్స్. ఎండ తగ్గించేయడం కానీ, వర్షాన్ని ఆపేయడం కానీ, లేక వర్షాన్ని కురిపించడం కానీ, ఎండను పెంచడం, ఇలాంటివి ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఎవరు ప్రార్థన చేసినా ప్రార్థన చేయాలి, కానీ మనం ప్రార్థన చేశాం కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఎటువంటి గ్యారంటీ బైబిల్ ఎక్కడా లేదు. దేవుడు ఎక్కడ అటువంటి గ్యారంటీ ఎవరు. Such prayers must be offered with humility, trusting God's greater purposes. The emphasis is always on seeking His kingdom first, not manipulating creation for human plans. సృష్టిని మనకి నచ్చినట్టుగా మనం మార్చుకోవడానికి దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. దేవునికి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, దేవుని చిత్తం ఉంటుంది, దేవుని చిత్తంలో జరుగుతుంది. మనము చేయవలసింది మనం చేయాలి. మనం ప్రార్థన చేస్తామని సృష్టిని మన ఇష్టానుసారంగా దేవుడు మార్చరు, మన చేతుల్లో సృష్టిని పెట్టరు. సృష్టిని మనం కంట్రోల్ చేసే అధికారం మనకి లేదు. దేవుడు కంట్రోల్ చేయగలరు, కానీ చెయ్యాలా వద్దనే దేవుడు నిర్ణయించుకుంటారు. కనుక వర్షము ఆపమని కానీ, లేక ఎండని ఆపమని. మొన్న అక్కడ ఎస్కోట ప్రాంతంలో ఒక మీటింగ్ జరిగినప్పుడు, పాస్టర్స్ ఫెలోషిప్ జరిగినప్పుడు పాస్టర్ గారు వెళ్ళారు. మంచి ఎండ, అందరూ ప్రార్థన చేసుకుని కదా వెళ్తారు. ఆ ఎండ దెబ్బ తగిలి ఆయన ఆ మీటింగ్లోనే చనిపోయాడు. అరే, మీటింగ్ కోసం వెళ్ళాడు, కాన్ఫరెన్స్ కోసం వెళ్ళాడు పాస్టర్ గారు, చనిపోయాడు. మరి దేవుడు ఎండ తగ్గించి తను కాపాడాలి కదా. ఈ ఎండ కాస్తున్నప్పుడు ఆ ఎండలో ఇటువంటి మీటింగ్స్ పెట్టడమే పొరపాటు. అది కూడా రేకుల షెడ్లో పెడుతుంటారు, ఇంకా భయంకరం అది. అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ మరొకటి కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దారిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు. వాళ్ళు ఏమన్నా వాటర్ బ్యాగ్ తెచ్చుకున్నారో లేదో కూడా తెలియదు, ఎటువంటి కేర్ తీసుకున్నారో కూడా తెలియదు. దేవుడే ఉన్నారు మాకు, మేము ప్రార్థన చేసి బయలుదేరుతున్నాం, ఈ మీటింగ్ దేవుడికి భయంకరంగా జరుగుతుంది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం, ఎండ మమ్మల్ని ఏం చేయదు, వర్షం మమ్మల్ని ఏం చేయదు, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. అది తప్పు. దేవుణ్ణి మనం శోధించకూడదు. దేవాలయంలోంచి గెంతండి, మీ కాళ్ళకి రాయి కూడా తగలకుండా దేవదూతలు వచ్చి మిమ్మల్ని కాపాడుతారు కదా అని చెప్పి లూసిఫర్ యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు, లూసిఫర్ నువ్వేంటయ్యా నన్ను ఛాలెంజ్ చేసేది, గెంతని చూడని చెప్పి యేసు ప్రభు వారికి గెంతలేదు. ఆయన అన్నారు, నువ్వు శోధిస్తున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పు చేయమని నాకు నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, అలా చేయడానికి వీలు లేదన్నారు. అంటే మనిషి అన్నా కూడా మనిషిలాగా ఉండాలి.
దేవదూతలుగా ఉన్నవాళ్ళు దేవాలయం నుంచి గెంతినా వాళ్ళకేం కాదు. దేవదూతలు వేరే, యేసుప్రభు దేవదూతలాగా దేవునిలాగా లేరు, అక్కడ ఒక మనిషిలాగా ఉన్నారు. మనిషి దేవాలయం నుంచి గెంతితే ఖచ్చితంగా చనిపోతాడు. కనుక మనిషిలాగే ఉండాలి. అలాగనే మనందరం మనుషులమే. మనం ఎండని తట్టుకోలేము, వర్షాన్ని తట్టుకోలేము, చలిని తట్టుకోలేము. మన శరీరానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెంపరేచర్స్ ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేసుకెళ్లాల్సిన బాధ్యత మనకున్నది. కానీ దేవుడు మాకున్నారు, దేవుడే చూసుకుంటారని చెప్పి అబ్నార్మల్గా ప్రవర్తిస్తే మనం చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటాము, చాలా సమస్యలు వస్తాయి. పైగా దేవుని నామానికి అవమానం కలిగించినట్లు అవుతాము. అదే సాతానుతో కలిసి మనము దేవుని శోధించినట్టు కూడా అయిపోతుంది. గమనించండి. కనుక ఈ 3 విషయాలు మనం చూసినప్పుడు అంటే సర్వాంతర్యామి అనే పదాన్ని మనం చూసినప్పుడు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి అనే పదాన్ని ఉపయోగించాలని. అలాగే దయ్యాలను, లూసిఫర్ను, సాతాను చుచ్చా అన్నప్పుడు బంధించడానికి మనకు అధికారం లేదు, కానీ వెళ్ళగొట్టడానికి మాత్రమే మనకు అధికారం ఉన్నదని. అలాగే వర్షం కురవకుండా లేకపోతే ఎండ ఎక్కువ కాయకుండా ప్రార్థన చేయొచ్చు అంటే ప్రార్థన చేయొచ్చు, కానీ ఆ ప్రార్థన దేవుడు వింటారో వినరు అనేది దేవుని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, మన కంట్రోల్లో ఉండదు అనేది గమనిస్తూ మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఎబెల్ గారు, మీరు అడిగిన 6 మాటల్లో ఈ 3 మాటలు మీరు విన్నారని, ఈ మీనింగ్ మీరు తెలుసుకున్నారని నేను సంతోషిస్తున్నాను. అలాగే మీతో పాటుగా అనేక మంది ఈ మీనింగ్ తెలుసుకోవడానికి మీరు అడిగిన మాటలు ఉపయోగపడ్డాయి. సంతోషం. ఇక్కడితో ఈరోజు ఈ వీడియో ముగిస్తున్నాను. విన్న మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకునండి. మనము దేవుడు మనకి ఏ అధికారం ఇచ్చారో అది మాత్రం మనం ఉపయోగించాలి. అంతేగాని మనం దేవుళ్ళు అయిపోలేము, మనం ప్రకృతిని కంట్రోల్ చేయలేము, మన చేతులు అన్నీ ఉండవు. మనం ఎంతవరకు దేవుని విషయంలో ముందుకెళ్ళగలం అంతవరకు వెళ్ళాలి. మన శక్తికి మించిన మాటలు మాట్లాడకూడదు, మన శక్తికి మించిన పనులు ఆలోచించకూడదు. దేవుని ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళినప్పుడు మనందరి పట్ల దేవుని కృప ఉంటుంది, మన కార్యాలు జయమవుతాయి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంతవరకు విన్న మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే ద లార్డ్ గాడ్ బీ విత్ అస్. ఆమేన్.